ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కూడా అనుకున్నారు కదా అలాంటి ఒక మనిషిని గట్టిగా వాడేస్తున్నాడు రాకేష్, కేసీఆర్ గారి పేరుని. డబ్బు వాడట్లేదు కదా, పేరే కదా. అది కూడా వాడుకుందాం. మరి భక్తులు ఉంటారు కదా, వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారు, పేరు వాడుకో తప్పది. ఒక నేను భక్తుడిని నిజంగా చెప్తున్నా. ఒక ఆంజనేయ స్వామికి ఎలా భక్తులు ఉంటారో, వెంకటేశ్వర స్వామికి ఎలా భక్తులు ఉంటారో, ఆ పేరు వాడటమే ఉంది. అది వాడకం అనంత స్వామి. కేసీఆర్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇందాక ఇంటర్వ్యూలో కూడా చెప్పా, కేసీఆర్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కేటీఆర్, ఎంజీఆర్, ఇవన్నీ 3 అక్షరాలు బలమైనటువంటి చాలా గొప్ప పదాలు. ఇవి ప్రపంచాన్ని కుదిపేసే పదాలు. ఎవరైనా పెట్టుకోవచ్చు పేరు. ఇప్పుడు ఏఆర్ఆర్ కూడా మంచి. ఎస్. ఇప్పుడు మరి అంతమంది పేర్లు చెప్పావు, ఇది పొలిటికల్ సినిమా కాకపోతే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సీఎం గారి పేరు ఎందుకు చెప్పలేకపోయావు? ఎవరు? రేవంత్ రెడ్డి గారు. అయ్యా ముందు నాకు చెప్పడం ఏముంది కాదు, వాళ్ళ ఛానల్ కి వెళ్ళి వాళ్ళ పిఆర్ఓతోనే మాట్లాడుతూ మరి కేసీఆర్, కేటీఆర్ అన్నాడు, ఏఆర్ఆర్ అనలేదు కదా. అందులో రేవంత్ రెడ్డి అని అనలేదు కదా. ఇప్పుడు నాకు తెలీదు, ఆర్ఆర్ అనొచ్చు కదా. ఆర్ఆర్, ఏఆర్ఆర్. ఓకే, ఇలాంటి ప్రపంచాన్ని కుదిపేసే పదాలు అయిపోయింది కదా అన్నాను. అంటే బేసిక్ గా మాకు ఎందుకు అది మైండ్ లోకి రాలేదంటే, మేము ఆబ్వియస్లీ కేసీఆర్ గారికి అభిమానులం కాబట్టి టక్కన అదే పేర్లు వస్తాయి. అందరితోని ట్రావెల్ అవ్వడం లేదు. ఇప్పుడు మీకున్న ప్రొఫెషనల్ కి మీరు అందరితో ట్రావెల్ అవ్వాలి. కానీ మనము ఒక రోజు మనం ఈ మేకప్ అంతా తీసేసి మన దగ్గర ఒక దగ్గర కూర్చుంటే మనకు మైండ్ లో అరే ఈయన వ్యక్తిత్వం అంటే నాకు ఇష్టము, ఈయన ఇదంటే ఇష్టము అనేది మనకు మైండ్ లో ఒకటి స్ట్రక్ అవుతుంది కదా. మాకు అట్లా స్ట్రక్ అయ్యే పర్సన్ కేసీఆర్. అసలు పొలిటికల్ సినిమానే కదా ఇది. మరి ఎందుకని కేసీఆర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏదో హడావుడి చేసి పేరు ఆయన పెట్టుకున్నాం కదా బాబా. బేసికలీ స్వామి ఏం జరిగింది అంటే, పేరు పెట్టుకున్నప్పుడు మనం ఇప్పుడు సుమన్, ఇప్పుడు రోషన్ అనేవి ప్రపంచంలో 100 ఉంటాయి. అది ఎవరైనా పెట్టి సినిమా తీసుకోవచ్చు. సుజాత అని పెట్టుకోవచ్చు. రాకేష్ అని 100 పేర్లు ఉంటాయి. కేసీఆర్ అనే వ్యక్తి, ఆయన కల్వకుంట చంద్రశేఖర్ రావు. పార్టీ నుంచి మనం నో అబ్జెక్షన్ లెటర్ ఒకటి ఉంటుంది. పెద్దవాళ్ళని పెట్టి సినిమా మనం చేస్తున్నప్పుడు ఒక ప్రోటోకాల్ ప్రకారం మన పేరు రిజిస్ట్రేషన్ చేయాలంటే ఛాంబర్ లో నో అబ్జెక్షన్ లెటర్ ఒకటి తెచ్చుకోవాలి. నేను తెచ్చుకున్నాను, వెళ్ళి పార్టీకి చెప్పి నా కథనంతా వాళ్ళకి సబ్మిట్ చేసి, అందులో ఏమి కూడా వాళ్ళని వ్యక్తిగతంగా కానీ లేకపోతే వాళ్ళ బాగా నువ్వు నేను కూర్చొని పేరు పెడితే అది ఒప్పుకోరు. దానికి ఒక కమిటీ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. దాన్ని ఫిల్టరైజేషన్ చేసుకుంటూ మళ్ళీ నేను వచ్చి ఫిలిం ఛాంబర్ లో సబ్మిట్ చేయాలి. ఇన్ని చేసుకున్నాకనే నాకు ఆ పేరు ఇచ్చారు. ఊరికే ఎవరు అక్కడ నీ ఇష్టం ఉన్నట్టు పెట్టేసి తీసేస్తా, తోసేస్తా, కొట్టేస్తా అంటే ఇక అది వేరే రకంగా ఉంటుంది. రాదు ఈ సినిమా, ఇక్కడ దాకా రాదు, సెన్సార్ ఉంది మధ్యలో. వాళ్ళకు కూడా నేను ఆన్సరబుల్ చేసుకోవాలి కదా. ఇప్పుడు యూబీఐ సర్టిఫికేట్ నాకు ఇచ్చారు అంటే ఈ సినిమాకి, ఈ పేరు పెట్టి యూబీఐ తెచ్చుకున్న ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది రాకింగ్ రాకేష్ మాత్రమే. రాజకీయ పేర్లు పెట్టేసి ఇప్పటి వరకు ఎవ్వరికి కూడా, ఇప్పటి వరకు ఆర్జీవి గారు ఎన్నో సినిమాల్ని పేర్లు పెట్టి తీశారు. ఇంతవరకు ఏఓ సర్టిఫికేట్ వచ్చింది తప్ప యూబీఐ సర్టిఫికేట్ రాలేదు. ఓన్లీ బికాస్ ఆఫ్ ద ప్యూర్ ఒక చక్కటి పల్లె ఊర్లో జరుగుతున్నటువంటి ఒక చక్కటి ప్రేమ కథ, ఒక ఆశయం ఉన్న కథ. ఏం చెప్పారు ఆయన కలవగానే, చెప్పగానే? నీకు తెలుసు, బాగానే టైం స్పెండ్ చేశారు. చాలా వీడియో చూసాను నేను. ఆబ్వియస్లీ కేసీఆర్ గారు కళల కన్నా ఎంత ప్రాముఖ్యత ఇస్తారనేది అందరికి తెలుసు. ఆ పాట సార్ కి బాగా నచ్చి పిలిపించి కొన్ని కరెక్షన్స్ ఉంటే కరెక్షన్స్ చెప్పి, వాటి వెనకాల కథలు కూడా చెప్పి, ఇది ఇట్లా జరిగింది, ఇది చరిత్ర ఇట్లాంటిది, ఇట్లుండే అమ్మా అని చెప్పేసి కూర్చోబెట్టి ఆ పాట కొన్ని అంటే మనకి తెలిసినంత వరకు, మన పరిజ్ఞానం వరకు కొన్ని పాటలు రాయించుకుంటాం. కానీ ఇంకా వరకవి సిద్ధప్ప ఆ పాట ఒక చరిత్రను నిలిచిపోయే పాట. అది మేము ఈ సినిమాలో, మీరు సినిమాకి ఎవరైనా వెళ్తే థియేటర్ లోకి ఒక 10 minutes లేట్ అయిపోయినా పర్లేదు, ముందు పేర్లన్నీ పోతుంటాయి కదా, తర్వాత మనం సినిమా టైంకి వెళ్దాము అని చాలా మంది అనుకుంటారు. కానీ ఈ కేసీఆర్ సినిమాకి వెళ్ళే వాళ్ళు స్టార్టింగ్ నుంచి వెళ్ళుండ్రి. ఎందుకంటే స్టార్టింగ్ మంచి పాట వస్తుంది. ఆ పాట నిజం చెప్తున్నా చరిత్ర నిలిచిపోయే పాట అది. ఆ పాట సార్ కి నచ్చింది కాబట్టి మమ్మల్ని పిలిపించి ఆ పాటలో ఉన్న కొంచెం కరెక్షన్స్ అవి కూడా ఎందుకు చేస్తున్నాం అనేది మొత్తం అంతా కూడా చెప్పారు. కేసీఆర్ గారికి అంత బాగా నచ్చిన పాట ఎవరన్నా ఒక 2 lines పాడతారు? స్వరగతులు స్వరజతులు పల్లవించిన నేల, తేనె తీయని వీణ రాగాల తెలంగాణ, విపద దరువుల నేల, శిక్ష జ్ఞానపు సాల, పోతన కవియోగి భాగవత స్కంధాల, జయ గీతికై మోగెరా తెలంగాణ, జమ్మి కొమ్మై మోగెరా, తంగిడై పూసిందిరా తెలంగాణ, తంగిడై పూసిందిరా. మొత్తం తెలంగాణ భౌగోళిక స్వరూపం, తెలంగాణ కవులు, కళాకారులు, రచయితలు ప్రతి ఒక్కరు ఈ పాటలు ఉంటారు.
నేను గోరెటి వెంకన్న గారా? గోరెటెంకన్న ఓకే. సాహిత్యం. పాటలు పాడింది మను గారు, కల్పన గారు, గోరెటెంకన్న, చరణ్ అన్న. ఓకే. గురించి వాడేది. ఓకే. సో చూడండి యాదృచ్ఛికం, ఇప్పుడు చరణ్ అర్జున్ రేవంత్ రెడ్డి గారి పాటలకి పెట్టింది పేరు. అంతే కదా. సో రేవంత్ రెడ్డి గారి నిజంగా ఇంకొక లెవెల్ కి తీసుకొచ్చిందంటే ఆయన సాంగ్ మ్యూజిక్స్ అంతా ఒకటి యూత్ లో బాగా ఇదయింది. అమ్మా, సో అలాంటి వ్యక్తి ఇదే సినిమాకి మళ్ళీ మ్యూజిక్ సీఎం చేసిన అంటే బేసికల్లీ ఒక అంటే పాట. రేవంత్ రెడ్డి గారి పాట రాసేదానికంటే ముందు కూడా కేసీఆర్ గారి పాట చేసిండు చరణ్ అర్జున్ అన్న. ఏది మన ఏ పల్లె పిల్లోడు ఏ తల్లి కన్నోడు. బట్ అంతకన్నా బాగా వెళ్ళింది రేవంత్ రెడ్డి గారి. ఓకే, తెలుస్తుంది జనాలకు తెలుస్తుంది, నువ్వు చెప్పడానికి వచ్చావా ఏంటి? కాదు అంటే యాదృచ్ఛికంగా చూడండి, ఆయన తెలిసిపోతున్నావు ఇద్దరిని మైండ్ లో పెట్టుకొని అంటే కళాకారులు. సో తెలిసిపోతున్నావు అన్నా కాబట్టి నేను అడుగుతున్నాను. ఇప్పుడు ప్రీవియస్ చాలా మంది నిన్ను ట్రోల్ చేశారు, నిన్ను అభిమానించే వాళ్ళు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు, నీ జబర్దస్త్ లో చేసిన వాళ్ళు, నీ చుట్టూ తిరిగే యాక్టర్స్ కూడా డబ్బు కోసం చేస్తున్నాడు రాకేష్ ఈ సినిమా, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫండ్ గట్టిగానే లాగాడు, 3.5-4 కోట్ల దాకా లాగాడు. సో సెట్ 3.5-4 కోట్ల వరకు లాగాడు సినిమా గురించి. సో కేవలం కేసీఆర్ అని ఒక పేరు పెట్టి సెంటిమెంట్ తో వర్కౌట్ చేసుకున్నాడు, సెటిల్ అయిపోయాడు అనేది మీ చుట్టూ ఉన్న వాళ్ళే దీన్ని సర్క్యులేట్ చేశారు. ఆ విషయం నీకు బాగా తెలుసు. ఇప్పుడు మాల్లో ఉన్నావు కాబట్టి, మాల్లో ఉన్నప్పుడు ఎవరు అబద్ధాలు చెప్పరు కాబట్టి ఏంటి దానికి ఏం చెప్తావు సమాధానం? సరే, నేను మాల్లో ఉండి అబద్ధం చెప్తా. జీవితం ఏంటో చెప్పు. నీకు ఫోన్ చేసి ఒక రాత్రి ఎంత అడిగాను? 1,00,000 అడిగావు. ఎందుకు అడిగాను? 4-5 కోట్లు ఇస్తే ఒక నిమిషం, ఎందుకు అడిగాను? దేనికి అడిగాను? ఏదో అర్జెంట్ అవసరం ఉంది సినిమాకి సంబంధించి కదా, అని అడిగాను. వ్యక్తిగత విషయాలకు కాదు కదా. నువ్వు ఇచ్చావా ఇవ్వలేదా అని కాదు, నాకు అడగాలన్నీ కనిపించడమే అక్కడే కొంత అభిమానం. ఇచ్చిన వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోవాలి కదా. డబ్బుంటే నాకు డబ్బు అడగాల్సిన అవసరం లేదు. ఈ రోజు నా సినిమా నా సినిమాకి నేను ఇచ్చే, నా కూతురికి నేను ఇచ్చే వాల్యూ ఏంటి? బంగారం పెట్టి అద్భుతంగా తీర్చిదిద్దాలని నేను అనుకుంటా. నా సినిమాను కూడా అంత బంగారం లాగా ఎక్కడో చూసుకోవాలని నేను అనుకుంటా కదా. మొన్నటి వరకు ఈ ఫంక్షన్ ఒక రకంగా అనుకున్నా, ఇప్పుడు ఇక్కడికి రావడానికి గల కారణం దైవాధీనమా ఇవన్నీ పక్కన పెడితే ఉన్న దాంట్లో కుదించుకొని చేసుకుంటున్నా, ఉన్న దాంట్లో చేసుకుంటున్నా. సరే, 100 నోర్లు 100 అంటాయి, 100 నోర్లు అక్కడే ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే నేను సినిమా తీసేసా. ఇది నా సమాధానం. ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నేను అందుకే రూపాయి కూడా 40 నుంచి రాలేదు. ధైర్యంగా చెప్తున్నా. నువ్వు నీకు తెలుసు ట్రాన్స్పరెంట్ ఏంటో. కంప్లీట్ గా నీ చెమట వచ్చి కష్టపడిన ప్రతి రూపాయిని ఈ సినిమాకి పెట్టి స్టేట్మెంట్ తెలుసు, నీకు వాస్తవం ఏంటో తెలుసు, నీతో నేను ఎన్ని మాట్లాడాలో నీకు తెలుసు. ఇది జర్నీ, ఈ సినిమా జర్నీ నీతోనే సగం నేను బాధలు చెప్పుకున్నానని నీకు తెలుసు. ఆ విషయం ఏమైతుంది, ఎట్లా అవుతుంది, మరి ఏంటి దాని పరిస్థితి ఏంటి, దాని స్థితిగతులు ఏంటి అని అంటే, ఈ సినిమాలో గనక ఒక 4-3 కోట్లు పెట్టుంటే ఈ సినిమాని ఇంకో రేంజ్ లో తీసి ఈ పార్టీకే నేను 6 అవార్డులు తీసుకొచ్చేసేవాడిని. ఇదే పార్టీ కనుక ఇంకో ఎవరైనా ఉంటే నా దానికి ప్రీలీజ్ నేను పెట్టుకున్న ప్రెస్ మీట్కి అనసూయ రాదు. ఇదే దాని కనుక డబ్బులుండి పార్టీ ఉంటే ఒక నేషనల్ డైరెక్టర్ సాయి రాజేష్ గారు రారు. అదే రాకేష్ కనుక పార్టీ ఉంటే రోషన్ ఇక్కడ కూర్చోడు. ఫస్ట్ పాయింట్, నా కోసం వచ్చారు. అంటే ఇప్పుడు నువ్వు అన్నావు ఎవరి దగ్గర నుంచి ఎటువంటి సపోర్ట్ తీసుకోలేదు అన్నారు కాబట్టి, ఇన్ కేస్ వాళ్ళు కూడా అడుగుతారు, ఇప్పుడు మాకు సంబంధించి మా పేరు పెట్టి తీస్తున్నారు కాబట్టి క్వాలిటీ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు, ఎందుకంటే రేపు స్క్రీన్ మీద చూసే వాళ్ళు ఇల్లేంటి ఇలా తీయించుకున్నారు, కొంచెం మంచిగా వీళ్ళని ఇచ్చి చేయించుకోవచ్చు కదా అనే టాక్ వస్తుందని ఏ పార్టీ వాళ్ళని అడుగుతారు, అది కామన్. సో అలాంటిది ఏమి ఎవరు సపోర్ట్, సంతోష్ గారు కానీ, సంతోష్ అన్న, కేటీఆర్ గారు కానీ. ఇప్పుడు రోషన్ నా వెనక ఉన్నాడు అంటే రోషన్ డబ్బు పెట్టడు, ధైర్యం పెడతాడు. సంతోష్ అన్న నా వెనక ఉన్నాడు అని అంటే నీకు రేపు ఏమన్నా అయితే నేను చూసుకుంటా ఎల్లు అని ఒక ధైర్యం ఎన్ని కోట్లతో సమానం. ఓకే స్వామి, నువ్వు ఇచ్చావు. బయట టాక్ ఏంటంటే రోషన్ వెనక ఉన్నాడు కదా, రోషన్ కూడా బినామీ, చాలా మందికి బినామీ అని అన్నారు. బినామీ ఏంటో సునామీ ఏంటో నీకు తెలుసు, సొన్నం ఏంటో నీకు తెలుసు. అవునా? నేను వాళ్ళకి బినామీ, నాకు నువ్వు బినామీ. ఇప్పుడు అర్థమైందా? టోటల్ క్లారిటీ. స్వామి, ఒకవేళ గనక కేసీఆర్ గారి ఇదే సినిమా నేను తీయాలి అని అంటే రాకేష్ సరిపడు దీనికి. బాంబేలో కూర్చొని భారతదేశాన్ని గర్వించదగ్గ ఒక పాన్ ఇండియా ఒక 300-400 కోట్లు పెట్టి తీయాలి సినిమా. ఆయన పేరుకున్న బలం, ఆయన పేరుకున్న ఆయుధం, ఆయనకున్న పవర్కి పాన్ ఇండియాలో
పాన్ ఇండియా వైజ్ గా తీయొచ్చు సినిమా తీయాలంటే. సో అంటే ఇప్పుడు ఆయన గురించి అంత ఎక్కువ మాట్లాడినా కానీ ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు లేరు. ఇన్ కేసు రేపు రిలీజ్ అప్పుడు ఏమైనా ఇబ్బంది పెట్టారనుకో గవర్నమెంట్ కళాకారులకి అన్న కొన్ని ఇదే చెప్తున్నాం. మొన్న ఒక ఛానల్కి వెళ్ళి బిగ్ టీవీకి వెళ్ళి చెప్పారు రేవంత్ గారు, చెప్పారా సపోర్ట్ ఉండదు రేవంత్ రెడ్డి గారు మీ సపోర్ట్ నాకు పూర్తిగా కావాలి. నేను చెప్పా ఎవరు ఇబ్బంది పెడతారు అని అంటే, ఒక వైట్ షర్ట్ ఒక వైట్ ప్యాంట్ వేసుకొని అదే వైట్ షర్ట్ ని మళ్ళీ రాత్రి ఉత్తుకొని పొద్దున ఇస్త్రీ చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు, పని పాట లేని వాళ్ళు. వాళ్ళకి ఒక ఫోన్ ఉంటది, ఆ ఫోన్ చేసి ఎవరిని తిట్టాలో తెలియక నాకు ఫోన్ చేసి ఎవరిని అంటే అనండి, నో ప్రాబ్లం. కానీ నేను వాళ్ళకు కూడా సినిమా చూపిస్తా. మేము ఒక ఛానల్కి వెళ్ళి వినయపూర్వకంగా పార్టీల అతీతంగా ఈ సినిమా చూడాలి. ఎవరన్నా వైట్ షర్ట్ వైట్ ప్యాంట్ వేసుకున్న వాళ్ళు ఫోన్ చేసి తిడుతున్నారా? తిట్టనియండి, వాళ్ళకి తిడుతున్నారా ఇప్పుడు? పడితే ఏముంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదా? అయింది ఎప్పుడు నీ తెలియదే ఉంది, అయితేనే ఉంటది. మనం పట్టించుకుంటే ఈ సినిమా ఇక్కడ దాకా 22 దాకా నేను తీసుకురాలేను. ఇంట్లో గొడవలే నేను పట్టించుకోవట్లేదు, వాళ్ళని ఎవరు నేను పట్టించుకోవడానికి.